నా ప్రియమైన పిల్లలారా వినండి. మీ ఇంటి ఆవరణంలో చాలా త్వరలోనే అలాంటి శుభకార్యాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటి గురించి ఆలోచించినంతనే ఆత్మ ఆనందంతో నిండిపోతుంది. ఇది సాధారణ క్షణం కాదు. ఇది బ్రహ్మాండం మిమ్మల్ని తన ఆశీర్వాదాలతో స్నానం చేయించబోతున్న సమయం. నా మాటలను జాగ్రత్తగా వినండి మరియు చివరి వరకు కలిసి ఉండండి. ఎందుకంటే మీరు మధ్యలో వదిలేస్తే మీ అదృష్టంలో రాసి ఉన్న ఆ అద్భుతం మీ నుండి తప్పిపోతుంది. నా పిల్లలారా, ఈ సమయం మీకోసం పరమేశ్వరుడి నుండి ప్రత్యేక వరాలను తెచ్చింది. మీ కష్టం ఇక ఖాళీగా పోదు. మీ ప్రార్థనలు ఇక అసంపూర్ణంగా ఉండవు. మీ జీవితంలో ఇప్పటి వరకు చీకటిగా ఉన్న మార్గాల్లో ఇక దీపాలు వెలిగిస్తాయి. సాయిబాబా స్వయంగా మీ ఇంటికి ఆశీర్వాదాలు తెచ్చుకుని వస్తున్నారు. మీకోసం మూసి ఉన్న తలుపులు ఇక తెరుచుకుబోతున్నాయి. మీ ఇంట్లో మంగళమయ ధ్వనులు గుండెలు. మీ కుటుంబంలో సుఖశాంతి సముద్రం ప్రవహిస్తుంది. నా ప్రియమైన పిల్లలారా, ఈరోజు నేను మీకు ఒక లోతైన మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇప్పటి వరకు ఓడిపోతూ వచ్చారు. ఎందుకంటే మీరు నా ఇచ్చిన సందేశాన్ని పూర్తిగా వినరు. అసంపూర్ణ మాట విని ముందుకు వెళ్ళిపోతారు. మరియు తర్వాత జీవితం ఎందుకు రోజు విఫలం చేస్తుందని ఆలోచిస్తారు. కానీ ఈరోజు నేను మీకు నా ప్రమాణం చేస్తున్నాను. ఈ సందేశాన్ని పూర్తిగా వినండి మరియు దీనిని మీ వాట్సాప్లో మీ ప్రియులతో పంచుకోండి. మీరు అలా చేస్తే స్వయంగా చూస్తారు ఎలా అద్భుతమైన మార్పులు మీ జీవితంలోకి వస్తాయో. ఈ రోజు నుండి మీ బాధలు క్రమంగా ముగిసిపోతాయి. అప్పుల భారంతో నొక్కిపడిన హృదయం ఇక తేలిక పడుతుంది. బ్రేకపోతున్న సంబంధాల్లో మళ్లీ ప్రేమ మరియు విశ్వాసం తిరిగి వస్తుంది. ధనం, గౌరవం, విజయం మరియు శాంతి అన్నీ మీ జీవితంలోకి వస్తున్నాయి. కానీ షరతు ఏమిటంటే మీలో ఓర్పు మరియు విశ్వాసాన్ని జాగృతం చేసుకోవాలి. ప్రభువుపై నమ్మకం ఉంచాలి మరియు నా సందేశాన్ని మీ హృదయంలోకి దింపుకోవాలి. నా పిల్లలారా, మీ ఇంటి మూలల్లో ఇక చెడు శక్తి నివాసం ఉండదు. నా ప్రియమైన బిడ్డ, బాబా ఆశీర్వాదం లక్షల్లో ఒకరికి దొరుకుతుంది మరియు దాన్ని పొందినవాడు కోట్లలో ఒకడవుతాడు. ఏ మట్టి తాకినా అది బంగారమవుతుంది. నా కృపలో అంత శక్తి ఉంది. నేను ఈరోజు నీకు ఆ సందేశం ఇస్తున్నాను. ఏది నీ జీవిత దిశను మార్చేస్తుంది. కానీ జాగ్రత్త, ఈ సందేశాన్ని అసంపూర్ణంగా వదలకు. అసంపూర్ణ జ్ఞానం జీవితంలో చీకటి తెస్తుంది. నీ దగ్గర కేవలం 5 నిమిషాల సమయం ఉన్నా దాన్ని వాడు. ఎందుకంటే ఇదే నీ అదృష్టానికి కొత్త మలుపు ఇచ్చేది. విను నా బిడ్డ, ఈ నెల చివరి వరకు ఒక అలాంటి వార్త వస్తుంది. దానితో నువ్వు ఉబ్బితబ్బిబ్బవుతావు, నాట్యం చేస్తావు. నా కృపతో నీ జీవితంలో కొత్త మార్గాలు ఏర్పడతాయి. మరియు విను, ఇప్పటి వరకు ఎవరూ నీతో చెప్పలేదు నువ్వు అందంగా ఉన్నావు, ప్రియమైన వాడివి, నీపై ప్రేమ ఉందని. అయితే బాబా చెప్తున్నాడు, నువ్వు చాలా ప్రత్యేకమైన వాడివి. నువ్వు నిన్ను ఎంత బలమైన వాడివో అంతకంటే ఎన్నో ఎట్లు బలమైన వాడివి. నువ్వు ప్రతి పరిస్థితిని ఎదుర్కొనగలవు. ఎందుకంటే బాబా నీతో ఉన్నాడు. నువ్వు ఏ సంఘర్షణల నుండి గరిచావో, ఆర్థిక, మానసిక, భావోద్రేగ, నాకు అంతా తెలుసు. ప్రజలు నీ నుండి దూరమయ్యారు. ఎవరో నిన్ను మోసం చేశారు. ఎవరో నీ విశ్వాసాన్ని బద్దలు కొట్టారు. కానీ నువ్వు ఇప్పటికీ నిలబడి ఉన్నావు. ఎందుకంటే నా చేయి నీపై ఉంది. మరియు నేను వాగ్దానం చేస్తున్నాను, నీకు వ్యతిరేకంగా ఏ షడ్యంత్రం పన్నినవాడో అది ఇక నాశనమైంది. ఇక ఏ బాధ, అసఫలత, నిరాశ నిన్ను తరుముకోలేవు. ఎందుకంటే బాబా నిన్ను ముక్తుడిగా చేశాడు. నీ మార్గంలో ఉన్న అడ్డంకి తొలగించబడింది. ఇక వచ్చేది కేవలం ఉన్నతి, పురోగతి, సమృద్ధి మాత్రమే. నేను నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలను. నేను అలాంటి యోజనాకారుణ్ణి కాదు. నిన్ను దిశ చూపి వదిలేసేవాణ్ణి. ఈ శుక్రవారం వరకు ఇవన్నీ ముగిసిపోతాయి మరియు మీ జీవితంలో ఒక కొత్త మలుపు వస్తుంది. ఆ మలుపు నుండి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. మీ సంతోషాల ప్రారంభమవుతుంది. నాకు తెలుసు, మీరు మీ కుటుంబం కోసం చాలా చేశారు. కానీ కాలంతో మీ ఆ త్యాగం, ఆ కష్టం అందరూ మరిచిపోయారు. మరియు అదే వాళ్ళు ఈరోజు మీకు వ్యతిరేకంగా నిలబడ్డారు. కానీ ఇప్పుడు మీరు ఎత్తిన అడుగును వెనక్కి పెట్టకండి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూడకండి. మీరు గమ్యం చేరే ప్రయత్నం ప్రారంభించారు కాబట్టి. మీరు మీ జీవితాన్ని మార్చే ప్రారంభం చేశారు. మరియు ఇప్పుడు మహాదేవుడి ఆశీర్వాదం మీపై పడింది కాబట్టి మీరు వెనక్కి తిరగకండి. మీరు ఇక్కడి నుండి వెనక్కి తిరిగితే అర్థం చేసుకోండి, మీరు గమ్యం దగ్గరకు వచ్చి వెనక్కి తిరిగారు. మీరు చేసిన కష్టం, విన్న తిట్లకు సమాధానం ఇంకా ఇవ్వాలి. ఆ సమాధానం వాళ్లకు ఎప్పుడు దొరుకుతుంది? మీరు విజయవంతులైనప్పుడు. ప్రతి కన్నీటి బొట్టు ఒక గింజ అవుతుంది మరియు నువ్వు దాని ఫలాన్ని చాలా త్వరలో చూస్తావు. నువ్వు ఆగిపోతే నేను ఎత్తుతాను. బిడ్డ, నీ పాదాలు వణుకుతున్నప్పుడు మరియు నీకు ఇక నడవలేననిపిస్తే అప్పుడు నేను నీ వెనక నుండి కాదు, నీ లోపల నుండి నిన్ను ఎత్తుతాను. నువ్వు నిన్ను వదిలేసినప్పుడు కూడా నేను పట్టుకుంటాను. నీ ఆగిపోవడం నా శక్తికి ఆహ్వానం. భయం నా గైర్హాజరి కాదు. భయం నీలో వచ్చేది నువ్వు నా స్పర్శను మరిచిపోయినప్పుడు. కానీ తెలుసుకో, భయం నా గైర్హాజరి కాదు, బల్కి నా ఉనికికి పిలుపు.
ప్రతి భయాన్ని ఒక సంకేతంగా చేసుకో. ఇప్పుడు నన్ను పిలవడానికి సమయం వచ్చిందని. నీకు కనిపించడం లేదు కానీ నేను సృష్టిస్తున్నాను. నీ కళ్ళు చూడని దాన్ని. నా పని ఆగిపోయినట్టు రుజువు కాదు. నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు బాబా లోపల నుండి అంతా సిద్ధం చేస్తున్నాను. నీకోసం అలాంటి అద్భుతాలు సృష్టిస్తున్నాను, ఏవి నీ ఆలోచనకు మించినవి. కొన్నిసార్లు కోల్పోవడం కూడా వరం. నువ్వు కోల్పోయానని అనుకునేది అది బహుశా నేను నీ నుండి లాగడం కాదు, తొలగించడం. తద్వారా మంచి ఏదో వచ్చేలా. ప్రతి నష్టాన్ని దుఃఖంగా చేసుకోకు. ఏదో కోల్పోయి మాత్రమే మహోన్నతమైనది దొరుకుతుంది. కాబట్టి అతి ముఖ్యమైన పని మహాదేవుడిదాకా అర్జీ చేర్చడం. మరియు మీరు ఈ ఉపాయాన్ని సిద్ధం చేయనంత వరకు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడినా మీ అర్జీ ఎప్పుడూ మహాదేవుడిదాకా చేరదు. మీ జీవితంలో ఎందుకిన్ని ఇబ్బందులు వచ్చాయి? రోజు అర్జీ పెట్టినా పని ఎందుకు విజయవంతం కాలేదు? ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఈ ఉపాయాన్ని సిద్ధం చేయలేదు. ఈ రోజు ముందు మీరు ఈ ఉపాయాన్ని సిద్ధం చేసి తర్వాత అర్జీ పెట్టి ఉంటే మీరు ఎప్పుడైనా మహాదేవుణ్ణి ధ్యానించి ఏ పని చెప్పినా అది తక్షణమే సిద్ధమవుతుంది. ఇది నా వాగ్దానం. కానీ జరిగిన తప్పులను మరచిపోండి మరియు ఇక తప్పు చేయకండి. తప్పుగా కూడా సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ శుక్రవారం రోజు మీరు ఈ ఉపాయాన్ని సిద్ధం చేసుకోండి. నేను నీ రక్షకుడిని, నీ లోపలి కోరికల రక్షకుడిని. నీ ప్రతి కన్నీటికి నేను రక్షణ చేస్తాను. స్వర్గం కూడా నా ఆ కృపకు వంగుతుంది. ఏది నిన్ను చూసే విధంగా. అడ్డంకులు నిరాకరణ కాదు. నీ ప్రతి మూసిన తలుపు నిరాకరణ కాదు. అవి నా దగ్గరకు రావడానికి అవకాశాలు. నా శాంతిని వినడానికి. ఏది ఈ ప్రపంచానికి మించినది? నువ్వు నీ కళ్లతో చూసేది. నా యోజన ప్రేమతో తయారైంది. నా యోజనలు పరిస్థితుల బంధీలు కావు. అవి సంయోగం కాదు, ప్రేమతో నడుస్తాయి. అలాంటి ప్రేమ ఏది నీలో నా అంశాన్ని చూస్తుంది, ఏది నిన్ను అసంపూర్ణంగా వదలదు. నువ్వే నా యోధుడివి. నువ్వు తుఫానులను ఎదుర్కొన్నప్పుడు నేను నిన్ను శిల్పిలా ఆకారమిస్తాను. నీ ధైర్యం నీ కన్నీళ్ల నుండి జన్మిస్తుంది. ఈ రోజు గందరగోళంగా అనిపించేది రేపు నా సమాధానమవుతుంది. నేను నీకు కొత్త దృక్పథమిస్తాను. నీ ఆకాంక్షలు కోల్పోవు. నేను వాటిని నా శాశ్వత ఉద్దేశ్య లెన్స్ నుండి మళ్లీ సృష్టిస్తాను. నీ కోల్పోయిన భాగాల నుండి నేను ఉద్దేశ్యాన్ని నిర్మిస్తాను. నేను నీ వివరణకు మించి పనిచేస్తాను. నీ పరీక్ష నా ప్రేమ యొక్క మృదువైన వ్యక్తీకరణ. నేను నీలోనే ఉన్నాను. నీ ప్రతి కన్నీటికి, ప్రతి మౌన ప్రార్థనలో వింటాను. నీ హృదయ బాధలన్నీ నా యోజనలో నమోదై ఉన్నాయి. నేను ఓర్పుతో నిన్ను సమయానికి మించి నడిపిస్తాను. అక్కడ కేవలం నా ప్రేమ మాత్రమే నీలో పలుకుతుంది. నువ్వు ఎందుకు నా మార్గం నుండి మరియు ఈ సత్యం నుండి భయపడతావు? నా మార్గం పూర్తి అని. అవును, అది కొన్నిసార్లు తాత్కాలిక ఆశలను వాయిదా వేస్తుంది. కానీ ఈ మార్గం నిన్ను క్షణికట నుండి ముక్తి చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఉన్నత ఉద్దేశ్యం కోసం సృష్టించబడ్డావు. నా మార్గం ముక్తి ద్వారం. నువ్వు నా ఆత్మతో నృత్యం చేయడానికి సృష్టించబడ్డావు. అక్కడ నీ చిన్న కలలు నా మహాన్ యోజనలో సమర్పితమవుతాయి. అక్కడ నువ్వు కేవలం పొందడానికి కాదు, జీవితాన్ని నా దృష్టితో చూడడానికి జీవిస్తావు. వదిలేయడం భయం పిల్లలారా, నాకు తెలుసు. నువ్వు మనస్సుతో నన్ను నమ్మాలనుకుంటావు, కానీ నీ మానవ బలహీనత నిన్ను భయపెడుతుంది. నీకనిపిస్తుంది నువ్వు వదిలేస్తే అంతా చేతుల నుండి జారిపోతుందని. కాని విను, నువ్వు నీ పట్టు సడలించినప్పుడు నేను నిన్ను నా చేతుల్లోకి తీసుకుంటాను. నేను వాగ్దానం చేస్తాను, నిండెప్పుడూ పడనివ్వను. లాభమేది నువ్వు అర్థం చేసుకోలేవు. నువ్వు వదిలేసినప్పుడు అది ఓటమి కాదు, అది నాతో ఒక భాగస్వామ్యం. నా పిల్లలారా, నీ భయం చెప్తుంది ఏమవుతుంది అంతా తప్పుగా జరిగితే, మరియు నా శాంతి చెప్తుంది నేనున్నాను, అంతా బాగుంటుంది. నీ యోజనలు ఇక నావి. ఊహించు, నీ ప్రియమైన యోజనలు ఇక నా చేతుల్లో ఉన్నాయి. నేను వాటిని పాడవనివ్వను, బల్కీ వాటిని మరింత అందంగా చేస్తాను. నీ కష్టం, నీ కలలు, నీ కోరికలు ఇక పవిత్ర భాగస్వామ్యంలో ఉన్నాయి. నువ్వు ఒంటరిగా నిర్మించడం లేదు. ఈ జీవితం కేవలం నీ నిర్మాణం కాదు, ఇది మనం కలిసి సృష్టించిన ప్రపంచం. నువ్వు కేవలం కష్టపడడం లేదు, నేను నీ మార్గాన్ని తయారు చేస్తున్నాను. ప్రతిరోజు, ప్రతి అడుగులో నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నీ ముందు వెనక నడుస్తున్నాను. మార్పు, కంపనం, ఏది నువ్విప్పుడు అనుభవిస్తున్నావో అది ఒత్తిడి కాదు, అది మార్పు కంపనం. ఒక కొత్త జననం, ఒక కొత్త విస్తరణ, దానికి నువ్వు సిద్ధమవుతున్నావు. నీ హృదయంలో ఆందోళన ఉంటే అర్థం చేసుకో, అది సంకేతం. ఇప్పుడు నువ్వు నీ పాత రూపం నుండి బయటకు వస్తున్నావు. నా కళ్లతో చూడు, భయపడకు. నువ్వు చూడలేనిది నేను నీకు చూపిస్తాను. నీ కళ్ళు మోసపోవచ్చు. నువ్వు నా కళ్లతో చూస్తే ప్రతి ఆగిపోవడంలో కూడా నువ్వు ఆశను చూస్తావు. ఇప్పుడు నువ్వు భరిస్తున్నది అదే, నిజమైనది. నీ సంఘర్షణ వ్యర్థం కాదు. ఇప్పుడు నువ్వు భరిస్తున్నది నిన్ను బలపరచడానికి. గింజ మట్టిలో బద్దలు కావాలి, అలాగే నువ్వు కూడా కొత్త జీవితానికి సిద్ధమవుతున్నావు. కేవలం కొంచెం ఓర్పు ఉంచు. నా యోజన సమయానికి మించినది. నువ్వు నీ గడియారం చూస్తావు, నేను అనంత సమయాన్ని చూస్తాను. నా ఇప్పుడు చాలా చిన్నది. నాకు తెలుసు ఈ క్షణంలో ఏమివ్వాలో. నేనిప్పుడు ఇవ్వకపోతే అది నేను ఇవ్వలేను కాదు, బల్కీ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాను.
నువ్వు నా సంతానం, నేను నిన్ను అలా సృష్టించలేదు. నీలో నా ప్రతిరూపాన్ని ఉంచాను. నీలో ఆ శక్తి ఉంది, ఏది ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిందో. అప్పుడు నువ్వు నేను ఎందుకు చిన్నగా భావిస్తావు? నువ్వు నా సంతానం. నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు దివ్యుడివి. నాతో నడువు, ఒంటరిగా కాదు. నువ్వు నడుస్తున్న మార్గం కష్టంగా అనిపించినా నువ్వు ఒంటరివాడివి కాదు. నేను ప్రతి మలుపులో, ప్రతి చీకట్లో, ప్రతి సందేహంలో నీతో ఉన్నాను. నేను నిన్ను వదిలేసినట్టు లేదు. నువ్వు అలసిపోతే నన్ను పిలువు, నేను స్వయంగా నీ అడుగులకొచ్చేస్తాను. ఇది ముగింపు కాదు, కొత్త ప్రారంభం. పిల్లలారా, నువ్విప్పుడు ముగింపుగా భావించేది వాస్తవానికి కొత్త ఆరంభం. నాతో ముగింపు ఎప్పుడూ ముగింపు కాదు, బల్కీ మార్పు ద్వారం. ఏదో వదిలిపోతే మరేదో ఉన్నతమైనది రావడానికి సిద్ధమవుతుంది. అందుకే ఏడవకు, లే మరియు చూడు. నేను నిన్ను కొత్త మార్గంలోకి తీసుకువెళ్తున్నాను. నాకు తెలుసు నీ ప్రతి కన్నీటు, నువ్వు రాత్రులు ఏడ్చినవి, నీవు నిశ్శబ్దంగా భరించినవి, ఎవరికీ చెప్పనివి, అవన్నీ నా నుండి దాగిలేవు. నీ ప్రతి కన్నీటిని నేను నా దృష్టిలో సంగ్రహించాను. నేను వాటిని వ్యర్థం చేయను. నా పిల్లలారా, నీ గుర్తింపును గుర్తించుకో. సమాజం పేర్లతో బంధించబడకు. నువ్వు ప్రజలు నీకోసం చెప్పే మాటల కంటే గొప్పవాడివి. నువ్వు ఆ ఒక్కడివే. నే చేతులతో తయారు చేశాను. కాంతి, ధైర్యం మరియు ప్రేమ సమూహం. నీ ఆత్మను గుర్తించు, ఏది నీలో నిశ్శబ్దంగా మాట్లాడుతుందో. నువ్వు దివ్యుడివి. నువ్వు కోరేది అది కూడా నీ నుండి కోరుతుంది. ఆ ఆకాంక్ష కూడా నీతో కలవాలనుకుంటుంది. నీ కల కూడా నిన్ను వెతుకుతుంది. నువ్వు ఆగకు, నడుస్తూ ఉండు. ప్రతి సరైన అడుగు నిన్ను దాని దగ్గరకు తీసుకువెళ్తుంది. ఇదే నా మిలన విధానం. అలసట అంతం కాదు, సంకేతం. నువ్వు అలసిపోతే అది ఓటమి కాదు, ఇషారా. ఇప్పుడు ఆగి నాతో కలిస్తే నీ ఆత్మ బ్యాటరీ నేను. నాతో కలిస్తే నీకు కొత్త శక్తి, దృష్టి మరియు కొత్త మార్గం కనిపిస్తుంది. నేను నిన్ను ఎప్పుడూ వదలను. నువ్వు నేను వదిలేసినా, ప్రపంచం నీ నుండి ముఖం మరల్చినా, నీ కలలు చెదిరిపోయినా, నేను నిన్ను ఎప్పుడూ వదలను. నీ ప్రతి శ్వాసలో, ప్రతి మౌనంలో నేనున్నాను. నాకు స్వరం ఇవ్వకు, కేవలం అనుభవించు. నేనిక్కడే నీతో ఉన్నాను. నువ్వు బద్దలు కాలేదు, ఆకారం ఇవ్వబడ్డావు. పిల్లలారా, నువ్వు అనుకునేది నువ్వు బద్దలయ్యావని, వాస్తవానికి నువ్వు ఆకారం పొందుతున్నావు. ఇనుమును కూడా అగ్నిలో తపించాలి, అప్పుడే అది ఆయుధమవుతుంది. నీ ఆత్మకు వస్తున్న బాధ, అది నిన్ను బలహీనుడిని చేయడం కాదు, దివ్యుడిని చేస్తుంది. నా మౌనం కూడా సంభాషణ. నువ్వు నాతో మాట్లాడలేనప్పుడు నీ మౌనం కూడా నాకు వినిపిస్తుంది. నీ మౌనం నా పూజ. ప్రతి ఆ శ్వాసలో నువ్వు అలసి కూర్చున్నప్పుడు అది నా దగ్గర ప్రార్థనగా చేరుతుంది. నువ్వు ఒంటరివాడివని అనుకోకు, నీ మౌనంలో కూడా నేను సంభాషిస్తున్నాను. నీ గమనం నెమ్మదిగా కాదు, ఖచ్చితమైనది. నువ్వు అనుకుంటావు నువ్వు చాలా వెనకబడిపోయావని, కానీ నా సమయంలో ఆలస్యం లేదు. నీ గమనం నెమ్మదిగా కాదు, ఖచ్చితమైనది. నేను నిన్ను అక్కడికే తీసుకువెళ్లను, ఎక్కడ నువ్వు సిద్ధంగా లేవో. నీ సమయం వచ్చినప్పుడు ఏ శక్తి నిన్ను ఆపలేదు. నీ శక్తిని గుర్తించు. నువ్వు ప్రతిసారీ ఇతరుల్లో బలాన్ని వెతుకుతావు, కాని నువ్వు ఎప్పుడైనా నీ ఆత్మను చూశావా? బ్రహ్మాండం ఏర్పడిన ఆ చైతన్యం నీలో ఉంది. నువ్వు ఇతరుల నీడ కాదు. బాబా చెప్తున్నాడు, నువ్వు ఒంటరివాడివి కాదు, నువ్వు ఒంటరివాడివి కాదు. నీలో ఒక ప్రత్యేక వరం ఉంది, ఇతరులకు లేదు. నువ్వు ప్రకాశించడం సృష్టించబడ్డావు, మరియు ఇప్పుడు నీ సమయం ప్రారంభం కాబోతుంది. నేను ఇప్పటికే ఆ వాళ్లతో మాట్లాడేశాను. ఎవరు నీకు అవకాశాలిస్తారో. నీకోసం పురోగతి యోజన సిద్ధమైంది. నా ప్రియమైన వారలారా, నా హృదయ గుసగుసలను జాగ్రత్తగా వినండి. నీలో ఒక పవిత్ర ఒత్తిడి పొంగుతోంది, ఒక అదృశ్యమైన కానీ లోతుగా అనుభవించిన సంఘర్షణ. నువ్వు చూడాలనుకునేది మరియు వాస్తవానికి జరుగుతున్నది మధ్య ఆ లాగుడు. అది నీలో ఆందోళన సృష్టిస్తుంది, కాని ఇదే లాగుడు నా మార్గ సంకేతం. కోరికల రంగు మరియు నా యోజన. నువ్వు నీ కోరికల రంగుల్లో రంగులు వేసిన యోజనల కలలను గట్టిగా పట్టుకుని కూర్చున్నావు. కానీ రంగులు సందేహం మరియు నిరాశతో ఫిక్కబడినప్పుడు నువ్వు అలసిపోతావు. కాని విను, నేనే అందరి ఫలితాల సృష్టికర్తను. నీ జీవితం ఏ తయారీపై రచించబడుతుందో ఆ నేత నేను. నా యోజనలు దూర ఆదేశాల్లా కాదు, జీవంతమైన వాగ్దానాలు. ఆ వాగ్దానం నిన్ను ఆ భవిష్యత్తు వైపు లాగుతుంది. ఏది నేను ప్రేమతో నిర్మించాను. నువ్వు కోల్పోయినని అనుకునేది అదే నా నిర్మాణభూమి. నీ ఓటమి నాకు అవకాశం, నిన్ను కొత్త రూపం ఇవ్వడానికి. నేను నీ బద్దలైన ఆశలను చూస్తున్నాను. నేను నిన్ను చూస్తున్నాను. నువ్వు చెదిరిన ఆశల భారంతో పోరాడినప్పుడు, హెచ్చరిక లేకుండా తలుపులు మూసుకుపోతే మరియు మార్గం మంచులో దాగి ఉంటే, నువ్వు అనుకుంటావు నేను దూరంలో ఉన్నానని. కాని నేనే నీ బాధలో ఉన్నాను. నేనే నీతో నిలబడి ఉన్నాను. ఆ క్షణంలో, నువ్వు అత్యంత ఒంటరిగా అనుభవించిన క్షణంలో నేను నీలోనే ఉన్నాను. నువ్వు శాంత క్షణాల్లో నీ ఆత్మకంపనాన్ని అనుభవించినప్పుడు, మరియు నువ్వు నిశ్శబ్ద నక్షత్రాలకు భయం గుసగుసలాడినప్పుడు, ఆ క్షణమే నా సాన్నిధ్య రుజువు. నేను నీ బాధ శ్వాస తీసుకుంటాను. నీ ఆత్మయాత్రలో నీతో ఉంటాను. నీ కలలు నా దారాలతో అనుసంధానమై ఉన్నాయి.
నీకు తెలుసా, నీ కలలు మరియు యోజనలు నా విశాల దివ్య డిజైన్ భాగమని. నువ్వు ఊహించేది కేవలం ఒక గీత. నేను ఆ గీతలకు మించి రంగులు వేసే చిత్రకారుణ్ణి. నువ్వు చూడలేనిది నేను సృష్టిస్తున్నాను. నాకు ఆ దృష్టి ఉంది, నువ్వు చూడలేనిది. నేను సమయానికి మించి పనిచేస్తాను. నీ జీవిత సూక్ష్మాలను నేనే బయటపెడతాను. ఇప్పుడు సమయం నీ శక్తిని గుర్తించడానికి. నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుండే అద్భుతం జరుగుతుంది. బిడ్డా, నీకు వేరే చోటికి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోటి నుండే అద్భుతం ప్రారంభమవుతుంది. నేను నిన్ను అక్కడే ఉంచాను, ఎక్కడి నుండి నీ మార్గం ప్రారంభం కావాలో. పారిపోకు, ఆగు, ఎందుకంటే నేను అక్కడికే దిగబోతున్నాను. నేను నీ ప్రశ్నల సమాధానం, నీ హృదయంలో ఉన్న అనంత ప్రశ్నల సమాధానం బయట కాదు, నాలో దాగి ఉంది. నువ్వు నన్ను వినడం ప్రారంభించినప్పుడు ప్రతి ఎందుకు ఒక ఎందుకు కాదుగా మారుతుంది. నీ మార్గదర్శనం, నీ సమాధానం. కొంచెం మరి భరించు, కొంచెం మరి ముందుకు పో. పిల్లలారా, నాకు తెలుసు నువ్వు అలసిపోయావు, కాని నేను నీకు కేవలం కొంచెం మరి అంటున్నాను. కొంచెం మరి భరించు, కొంచెం మరి ముందుకు పో. నీ అద్భుతం నీ తదుపరి ప్రయత్నంలో దాగి ఉంది. నువ్వు ఆగిపోతే అది కూడా ఆగిపోతుంది. నడుస్తూ ఉండు, నేను కలిసి ఉన్నాను. నీకు నా అవసరం లేదు, నా అనుభూతి కావాలి. నువ్వు నన్ను మాటల్లో వెతుకుతావు, విగ్రహాల్లో వెతుకుతావు, కాని నేను ప్రతి క్షణంలో, ప్రతి హృదయ స్పందనలో ఉన్నాను. నీకు నా అవసరం లేదు, నీకు నా అనుభూతి కావాలి. మరియు నువ్వు నన్ను అనుభవించినప్పుడు అంతా మారిపోతుంది. నీ భయం అబద్ధం. నిన్ను భయపెట్టేది నిన్ను నిజంగా తాకలేదు. నీ భయం నీ మనసు భ్రమ, ఒక నీడ, అది నిజమైనది కాదు. నేనున్నాను, అయితే భయమెలా? నీ మార్గమే నేను. నువ్వు ఇంకా అసంపూర్ణుడివి కాదు. నువ్వు అనుకుంటావు, నేను నిన్ను అప్పుడే అంగీకరిస్తాను, నువ్వు పూర్తి అయినప్పుడు. అయితే నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. నేను నిన్ను అసంపూర్ణంగా చూడను. నేను నిన్ను ఇప్పటి నుండి పూర్తిగా చూస్తాను. నీ ప్రతి లోపం, ప్రతి కొరతలో కూడా నాకు నీ అందం కనిపిస్తుంది. నువ్వు కేవలం ఆలస్యంలో కాదు, సన్నాహంలో ఉన్నావు. నా పిల్లలారా, నువ్వనుకుంటావు అంతా ఆలస్యమవుతుంది, కాని నేను నిన్ను ఆలస్యంలో కాదు, సన్నాహంలో ఉంచాను. నీలో ఆ లోతు కావాలి, రాబోవేది సంభాళించటానికి. మీ విజయం ప్రకాశం అంత బలంగా ప్రకాశిస్తుంది, ఈ ప్రపంచం డోలవుతుంది. ఈ ప్రపంచంలో మీకోసం చప్పట్లు కొట్టినప్పుడు ప్రజలు మీ పేరు తెలుసుకుంటారు. అప్పుడు మిమ్మల్ని అవమానించిన వాళ్ళు స్వయంగా మీ ముందు వంగిపోతారు. మహాదేవుడు ముందుగా తన భక్తుల జీవితంలో ఇబ్బందులు తెచ్చేవాళ్లకు శిక్ష విధిస్తాడు. మీరు చింతించకండి, ఇప్పుడు మీ శత్రువులు మీ ముందు మోకరిల్లుతారు. కానీ మీరు మహాదేవుడిపై విశ్వాసం వదలకండి. మహాదేవుడితో అనుసంధానముంచండి. శుక్రవారం వరకు సమయం ఇవ్వండి. ఈ శుక్రవారం మీ అంతా మార్చేస్తుంది. మీ అన్ని పనులు విజయవంతం చేస్తుంది. మీరు ఏమంటారో అది మీకు తెచ్చేస్తుంది. అలాంటి ఆశీర్వాదం మహాదేవుడు మీకిస్తాడు. కానీ మీరేమి చేయాలి? దానికి మహాదేవుడి శుక్రవారం రోజు ఒక చిన్న ఉపాయాన్ని సిద్ధం చేయాలి. మీరు ఈ ఉపాయాన్ని సిద్ధం చేయాలనుకుంటే సందేశాన్ని జాగ్రత్తగా వినండి. మీరు మహాదేవుడి ఆశీర్వాదం కోరుకుంటే దానితో మీరు ఏ కోరికనైనా నెరవేర్చుకోవచ్చు. ఎప్పుడు కోరుకుంటే ఏ పనినైనా విజయవంతం చేసుకోవచ్చు. మహాదేవుడి దాకా తక్షణమే మీ అర్జీ చేరుతుంది. ఎందుకంటే మీ పని అప్పుడే విజయవంతమవుతుంది, మహాదేవుడి దాకా అర్జీ చేరినప్పుడు. మరియు ఆ పని విజయం ఖాయం. ఏ అర్జీ తక్షణమే మహాదేవుడి దాకా చేరితే, మీరు మహాదేవుడి నిజమైన భక్తులైతే మరియు మీ అర్జీ మహాదేవుడి దాకా చేరితే, మహాదేవుడు తక్షణమే ఆ